కారణ వస్తావా నీ రేట్ ఎంత అని అడిగారు పోకిరీలు. మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్గా బాధ్యతలు తీసుకున్న వెంటనే ఐపీఎస్ సుమతి గ్రౌండ్ లెవెల్ పరిస్థితులపై దృష్టి పెట్టారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో దిల్సుఖ్ నగర్ బస్టాండ్లో ఎలాంటి సెక్యూరిటీ లేకుండా సాధారణ మహిళా వేషం వేసుకుని బస్టాండ్లకు వెళ్లారు. ఆమె ఎవరో తెలియక కొందరు పోకిరీలు ఆమె చుట్టుముట్టి వస్తావా నీ రేట్ ఎంత ఇవ్వాలంటూ వెకిలి ప్రశ్నలు అడగడం ప్రారంభించారు. ఆమె ఉన్నంతసేపు ఆ ప్రాంతంలో ఎలాంటి పెట్రోలింగ్ వాహనం గానీ పోలీస్ గానీ అక్కడ రాకపోవడంతో మరింత రెచ్చిపోయారు. అక్కడ ఉన్న వారిలో ఎక్కువ మంది విద్యార్థులు, ఉద్యోగస్తులు, మద్యం మరియు గంజాయి మత్తులు ఉన్నట్లు ఆమె గుర్తించారు. 3:30 గంటల తర్వాత ఒక బీట్ కానిస్టేబుల్ అక్కడ రావడంతో ఆమె గుర్తింపు బయటపడింది. వెంటనే ఎస్ఐ వచ్చి సెల్యూట్ చేయడంతో ఆమె ఐపీఎస్ కమిషనర్ సుమతి అని తెలిసింది. మొత్తం దాదాపు 40 మంది పోకిరీలను పోలీసులు అదుపులో తీసుకున్నారు. వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి మద్యం, గంజాయి అలవాట్లు, రోడ్డుపై అసభ్య ప్రవర్తన వద్దని గట్టి హెచ్చరిక చేశారు. సుమతి గారు చేసిన సాహసం ఇదేమీ మొదటిసారి కాదు. ఆమె ట్రైనీ ఎస్ఐగా పనిచేసే సమయంలోనే కుకట్పల్లిలో ఇలాంటి సాహసం చేశారు. వ్యభిచారి కోపంలో అమ్మాయిలను రక్షించడానికి ఆర్గనైజర్ అవతారం ఎత్తారు. వేషం మార్చుకొని బ్రోకర్తో సప్లై ఇంటికి వెళ్లారు. ఆమెకు రక్షణగా మారువేషంలో మరో ఆటోలో పోలీసులు ఫాలో అయ్యారు. కొంత దూరం వెళ్లేసరికి ఆమె వెళ్తున్న ఆటో మిస్ అయింది. దాదాపు 2 గంటల పాటు బ్రోకర్ల మధ్యలో సుమతి గారు ఉండిపోయారు. దాంతో పోలీసులు హైరాణ పడ్డారు. అసలు ఆ రోజు ఏం జరిగింది ఆమె మాటల్లో విందాం. అంటే అది సింగిల్ ఎపిసోడ్ కాదండి. యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ వింగ్ ఆఫ్ సిఐడిలో అప్పుడు ఐ డోంట్ రిమెంబర్, ఐ థింక్ ఏడీజీ కుమావత్ సార్ ఉన్నారు. పిలిపించి ఇట్లా ఇన్ఫర్మేషన్ ఉంది, టోటల్ స్టేట్లో ఒక టీం ఫామ్ చేస్తున్నాము, డిఫరెంట్ ప్లేసెస్లో రైడ్ ఉండేది, చాలా చోట్ల రైడ్ చేసాము అప్పట్లో. అంటే యాజ్ ఎ పార్ట్ ఆఫ్ దట్ ఇన్ఫర్మేషన్ శ్రీనగర్ కాలనీ, తర్వాత ఈవెన్ సనత్ నగర్ లిమిట్స్, ఇఫ్ ఐ రిమెంబర్ నౌ వెల్, డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ సైబరాబాద్లో రైడ్స్ చేస్తూ, ఐ మీన్ ఎర్స్ట్రైల్ రంగారెడ్డి అండ్ ఈవెన్ హైదరాబాద్ సిటీ కూడా చేస్తూ లాస్ట్ ఆపరేషన్ ఇది. మంచి ఈ లీడ్స్లో మనకు ఏమైంది, ఒక మంచి ఇన్ఫర్మేషన్ దట్ బిగ్ బ్రోతల్ ఈజ్ బీయింగ్ ఆపరేటెడ్, దాంట్లో చాలామంది పిమ్స్ ఉంటారు. అది కొత్తగా అప్పుడే అప్కమింగ్ చందానగర్ పోలీస్ స్టేషన్ వాజ్ లైక్ అన్ అవుట్ పోస్ట్ దెన్. ఐ థింక్ సమ్ ప్రమోటీ ఎస్ఐ వాజ్ అబౌట్ టు రిటైర్ ఇంకా 1-2 monthsలో. ఆయన అక్కడ ముస్లిం ఆఫీసర్, హీ వాజ్ ఎస్హెచ్ఓ. చందానగర్ లిమిట్స్లో చాలా బిగ్ బ్రోతల్ ఆపరేట్ అవుతుంది. ఇప్పుడు మనం అప్పటికే చాలా మందిని అప్రహెండ్ చేశాం. ఈ ప్రాసెస్లో చాలా పెద్ద ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర తీసుకుంటే మనకు స్టేట్ వైడ్ నెట్వర్క్ వస్తుందన్న ఒక ఇన్ఫర్మేషన్ మీద 2-3 ఎస్ఐస్తో అతను ట్రావెల్ చేస్తున్నట్టు అక్కడ చాలామంది ఉంటారు, మనం మిస్ అయిపోతాము అన్న, ఎట్లా చేయాలి అని అప్పటికప్పుడు వి జస్ట్ థాట్, ఒక పని చేయండి, నేను కూడా ఒక బ్రోతల్ కీపర్ లాగా లేదంటే ఒక పింప్ లాగా వెళ్తాను అక్కడ బిజినెస్ కోసం.